Start ma capacitors. So capacitors lo first siding ma. So capacitors formula revision. So first siding capacitance nana. So now down capacitors first siding capacitance. సో కెపాసిటెన్స్ నాన్న ఈ కెపాసిటెన్స్ ని బేస్ చేసుకొని ఇందులో మనం 2 పార్ట్స్ చెప్తాం నాన్న కెపాసిటెన్స్ బేస్ చేసుకొని అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి నాన్న కెపాసిటెన్స్ ని బేస్ చేసుకొని ఇందులో 2 పార్ట్స్ చెప్తాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోలేటెడ్ స్పియర్ అంటాం నాన్న ఐసోలేటెడ్ స్పియర్ సో ఐసోలేటెడ్ స్పియర్ అంటాం సెకండ్ వన్ వచ్చేసి నాన్న సో కెపాసిటెన్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోలేటెడ్ స్పియర్ సెకండ్ వన్ వచ్చేసి 2 కండక్టర్స్ సో 2 కండక్టర్స్ ఐసోలేటెడ్ స్పియర్స్ తో ఫార్ములాస్ లింక్ చేస్తాం నాన్న సో ఈ 2 కండక్టర్స్ అంటే మళ్ళీ దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి ఒకటి స్పెరికల్ నాన్న 2 కండక్టర్స్ బేస్డ్ ఆన్ స్పెరికల్ షేప్ అండ్ అదర్ వన్ ఈస్ సిలిండ్రికల్ నాన్న సిలిండ్రికల్ కెపాసిటర్స్ అంటారు కదా సో అలా సిలిండ్రికల్ 2 కండక్టర్స్ నాన్న సో ఫస్ట్ అమ్మ ఐసోలేటెడ్ స్పియర్ సో ఐసోలేటెడ్ స్పియర్ అంటేనన్నా సింపుల్ గా ఒక స్పియర్ ఉంటుంది ఐసోలేటెడ్ అంటే ఒక సింగిల్ స్పియర్ సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సింగిల్ స్పియర్ సో ఇది ఐసోలేటెడ్ స్పియర్ అంటారు నాన్న సో ఈ ఐసోలేటెడ్ స్పియర్ లో సో ద రేడియస్ ఆఫ్ దిస్ స్పియర్ ఈస్ క్యాపిటల్ ఆర్ వేర్ ద చార్జ్ ఈజ్ మెయింటైన్డ్ ఓవర్ ఇట్స్ సర్ఫేస్ సో మీరు ఏ కండక్టర్ తీసుకున్న చార్జ్ ఎప్పుడు కూడా ఓవర్ ద సర్ఫేస్ క్రియేట్ అయి ఉంటుంది సో దిస్ ఈస్ ద చార్జ్ మెయింటైన్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ ఐసోలేటెడ్ స్పియర్ సో దెన్ బేసిక్ ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ యూ కెన్ యూజ్ ఇస్ C is equals to Q by V. So what is your basic capacitance formula is C is equals to Q by V అంటారు నాన్న సో ఇందులో ఇక్కడ ఐసోలేటెడ్ స్పియర్ కి పొటెన్షియల్ ఫార్ములా నాన్న V is equals to KQ by R అంటారు నాన్న సో ఇది ఎప్పుడు కూడా దూరం నుండి చూసినప్పుడు ఇట్ యాక్ట్ యాజ్ ఎ పాయింట్ చార్జ్ సో పాయింట్ చార్జ్ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఫార్ములా V is equals to KQ by R సో సబ్స్టిట్యూట్ హియర్ దెన్ వాట్ టు గెట్ ఈస్ సో ఇక్కడ Q by V అంటే నాన్న KQ by R నాన్న సో Q get cancelled out then what to get is R by K అవుతుందమ్మా సో ఇక్కడ R by K అవుతుంది రైట్ సో K అంటే ఇక్కడ నథింగ్ బట్ కూలుమ్స్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught నాన్న సో కాబట్టి ఇక్కడ R by 1 by 4 pi epsilon naught 4 pi epsilon transfers to numerator then capacitance basic formula is Q by V and for isolated sphere the capacitance becomes 4 pi epsilon naught R. So for isolated sphere, what is your basic formula for capacitance is 4 pi epsilon naught R. Simple. So basic capacitance formula Q by V. For isolated sphere, what is your capacitance formula? 4 pi epsilon naught capital R nana. At the same time, so ikkada for single sphere, potential formula is KQ by capital R. Next amma, if you go for 2 conductors ma, that is spherical as well as cylindrical, then what happens? Suppose if you take 2 spherical conductors ma, so let us consider, so this is one spherical conductor, right? And another spherical conductor ma, then concentric spheres antam. So let us consider 2 spherical conductors here ma. So these are the 2 spherical conductors, concentric spheres antar nana. So indulo radius becomes is R1 for first sphere and second sphere radius is R2 nana. And here due to induction charges are maintained nana. This is plus Q. Okay, so and this is minus Q nana. Where induction maintains nana plus Q minus Q charges are developed. Then E spherical capacitor low 2 conductors concentric spheres radius R1 R2 అక్కడ induction ద్వారా charges plus Q minus Q ఉన్నప్పుడు capacitance for spherical concentric spheres ఏమవుతాయి సార్ C is equals to 4 pi epsilon naught R1 R2 by R2 minus R1 గుర్తుపెట్టుకోమ్మా స్పెరికల్ కెపాసిటెన్స్ అంటారు దీన్ని సో కాన్సెంట్రిక్ స్పియర్స్ ఉన్నప్పుడు 2 రేడియసెస్ 2 చార్జెస్ ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ కెపాసిటెన్స్ ఆఫ్ స్పెరికల్ కండక్టర్స్ అన్నప్పుడు 4 pi epsilon naught R1 R2 by R2 minus R1 అన్న సిమిలర్లీ సిలిండ్రికల్ అన్న సో ఇక్కడ సిలిండ్రికల్ షేప్ తీసుకున్నప్పుడు సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సిలిండ్రికల్ కెపాసిటెన్స్ మా సో దిస్ ఈజ్ యువర్ outer cylinder. So inside another cylinder is there.
సో దిస్ ఈజ్ యువర్ సిలిండర్, 2 కండక్టర్, సిలిండ్రికల్ షేప్డ్ కెపాసిటెన్స్ మా. ఇప్పుడు ఈ సిలిండ్రికల్ కెపాసిటెన్స్ లో సేమ్ ప్యాటర్న్ అన్న, నో చేంజ్. సో ఇన్నర్ రేడియస్ ఈజ్ R1, ఫ్రమ్ ద సెంటర్ ద అవుటర్ రేడియస్ ఈజ్ R2 nana. So inner radius is R1, outer radius is R2, and here also same nana, 2 charges are maintained. This is plus Q and this is your minus Q. So due to induction, 2 charges plus Q minus Q ma. Then what is the cylindrical capacitance formula? C is equals to 2 pi epsilon naught L by log of R2 by R1. So 2 pi epsilon naught L by log of R2 by R1. గుర్తుపెట్టుకోమా, spherical capacitance formula. So spherical capacitance formula always keep in mind. So spherical capacitance formula ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న. So spherical capacitance formula 4 pi epsilon naught R1 R2 by R2 minus R1. Cylindrical capacitance formula 2 pi epsilon naught L by log of R2 by R1. గుర్తుపెట్టుకోమా. This is about capacitance, basic thing, isolated sphere, spherical capacitor, cylindrical capacitor. Now go for second point nana. So regarding this one, second point, note down parallel plate capacitor. So second point nana, parallel plate capacitor. So parallel plate capacitor ma. So capacitance basic formula Q by V, but different formulas for 2 conductors having spherical shape, cylindrical shape. Now parallel plate capacitor ma. So ikkada parallel plate lo let us consider 2 plates ma. So ఇక్కడ 2 plates తీసుకుంటానం. సో దిస్ ఈజ్ 1 plate. సో ఇక్కడ 2 plates తీసుకుంటానం విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇలా 2 plates తీసుకుంటానం నాన్న. సో ఈ 2 plates మధ్య డిస్టెన్స్ వచ్చేసి D అంటానం నాన్న, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 plates. And area of cross section is capital A, and here 2 charges are maintained nana because of application of battery. ఇక్కడ ఒక charge store అవుతుంది, ఇక్కడ ఒక charge store అవుతుందమ్మా, plus Q minus Q. సో కాబట్టి ఇక్కడ charges store అవుతాయి కాబట్టి there is a electric field travel from positive charge to negative charge. So this is the flow of electric field ma, from positive charge to negative charge nana. So distance between them, electric field direction. So oka plate lo positive charge, ingo plate lo negative charge store aintundana. Ee renduti madhyalo electric field anedi maintain avutha untundi. Dine simplified version parallel plate capacitor ila vestaru nana. So this is the simplified version of parallel plate capacitor. So this is your plus Q, this is your minus Q, where the charges are present here. This is positive charge and this is your negative charge, where the electric field taken from positive to negative. So this is your electric field direction ma, positive to negative, and distance between these 2 plates is D, and area of the plate is capital A. Now so based on this thing, capacitance basic formula is C is equals to Q by V nana, right? But here electric field to పొటెన్షియల్ ఫార్ములా నాన్న. సో E is equals to బేసిక్ ఫార్ములా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఫార్ములా ఏం చెప్తాము అంటే, సో సింపుల్ గా ఏం రాయొచ్చు నాన్న, ఇక్కడ E is equals to V by D నాన్న, సింపుల్ గా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ డిస్టెన్స్ అంటాం. సో E is equals to V by D అంటాం. అప్పుడు V is equals to E into D అని రాయొచ్చు నాన్న. అప్పుడు ఈ కెపాసిటెన్స్ ఫార్ములా C is equals to Q by E into D అని రాస్తాం నాన్న. బట్ ఇక్కడ ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్ అంటే నథింగ్ బట్ కంప్లీట్ గా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉంటుందన్న. సో నువ్వు సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ తీసుకుంటున్నాం. ఆ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గాస్ లా ఎలక్ట్రిక్ చార్జెస్ లో చెప్పింటాం నాన్న. సో ఎప్పుడైనా సరే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా ఫర్ 2 plates ఉన్నప్పుడు నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా E is equals to సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ నాన్న, చార్జ్ బై ఏరియా కాబట్టి Q by A ఎప్సిలాన్ నాట్ అవుతుందన్న. సో కాబట్టి E is equals to Q by ఎప్సిలాన్ నాట్. సబ్స్టిట్యూట్ హియర్, then what you get is C is equals to Q by, right? So Q by A epsilon naught D nana, right? So ikkada Q get cancelled out, epsilon naught take outside numerator because of reciprocal. Then C is equals to epsilon naught A by D. So what is your capacitance for parallel plate capacitor ante C is equals to epsilon naught A by D antarama. Always keep these things in your mind. But the derivation cheyadaniki important 2 formulas ikkada indirect ga cover avutunnayi nana. Ogati electric field formula nana, E is equals to V by D. Idi kuda నీకు గుర్తు రాలేదు అంటారా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రిలేషన్ తెలుసమ్మా. సో ఆ రిలేషన్ కూడా మీరు యూస్ చేయొచ్చు నాన్న సింపుల్ గా. సో dV is equals to dE into x అని రాస్తాం, లేదా dE is equals to dV by dr.
మీరు అది కూడా యూస్ చేయొచ్చు నాన్న. సో ఏ రిలేషన్ మీరు అప్లై చేయొచ్చు. అదే ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ప్లేట్ ఉన్నప్పుడు, ఇన్ఫైనైట్ చార్జ్డ్ ప్లేట్ ఉన్నప్పుడు 2 ప్లేట్స్ యావరేజ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఇది ఉంటుందన్న. బట్ సిగ్మా అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి Q/A. సబ్స్టిట్యూట్ యు గెట్ దిస్ థింగ్. సో కాబట్టి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా C = ε0 A/D నాన్న. సింపుల్. బట్ దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా V/D అవుతుంది. సో ఇక్కడ సిగ్మా ఫార్ములా E = σ/ε0 సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ మా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ గో ఫర్ థర్డ్ వన్. సో థర్డ్ పాయింట్ రిగార్డింగ్ టు కెపాసిటర్స్ ఈస్ చార్జ్ ఆర్ ఎనర్జీ స్టోర్డ్ అమ్మా. చార్జ్ ఆర్ ఎనర్జీ స్టోర్డ్. సో ఎనర్జీ స్టోర్ అడగచ్చు, ఎంత చార్జ్ ఉందని అడగచ్చు, లేదా వర్క్ డన్ బై బ్యాటరీ లేదా హీట్ డిసిపేషన్. వీటిలో ఏవన్నా వాడు అడగచ్చు నాన్న. సో చార్జ్ అన్నా, లేదా హీట్ డిసిపేషన్ అన్నా, లేదా ఎనర్జీ స్టోర్డ్ అన్నా, వర్క్ డన్ బై బ్యాటరీ అన్నా, హీట్ డిసిపేషన్ అన్నా అంత ఒకటేనా. సో ఇప్పుడు మీ దగ్గర ఒక కెపాసిటర్ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కెపాసిటర్ హియర్. సో ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటానన్న. సో ఇక్కడ చార్జెస్ స్టోర్ అంటే దిస్ ఈజ్ +Q అండ్ దిస్ ఈజ్ -Q విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజ్ V. రైట్. సో ఇక్కడ వోల్టేజ్ V నాన్న, ఇక్కడ చార్జ్ Q అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది, అంటే చార్జ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇక్కడ అక్యుములేట్ అవుతుంది నాన్న. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ స్టడీ స్టేట్ లో ఈ ఫార్ములాస్ ఏమేమి డెవలప్ చేయొచ్చు సార్. ఫస్ట్ వన్ నాన్న చార్జ్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే సింపుల్ నాన్న, C = Q/V ఫార్ములా. అప్పుడు చార్జ్ ఎంత ఉంటుంది అంటే Q = CV. వాట్ ఈస్ ద చార్జ్ మెయింటైన్డ్ అంటే Q = CV. ఓకే సార్. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై బ్యాటరీ అని అడిగారు అనుకోండి అమ్మా ఇందులో. సో వర్క్ డన్ బై బ్యాటరీ. సో వర్క్ డన్ బై బ్యాటరీ ఎలా చెప్తాం సార్. సింపుల్ నాన్న, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ ఫార్ములా, బేసిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏం చెప్తాము అంటే V = W/Q అని రాస్తారు నాన్న. అందులో W/T తీస్తే ఏమవుతుంది QV. సింపుల్, అదే ఇక్కడ రాస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ వర్క్ డన్ బై బ్యాటరీ = చార్జ్ ఇంటూ పొటెన్షియల్. సింపుల్ నాన్న. సో అప్పుడు దీన్ని బేస్ చేసుకొని Q అంటే CV కదా. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి చార్జ్ CV² అవుతుందన్న. సో వాట్ ఈస్ యువర్ వర్క్ డన్ బై బ్యాటరీ CV². సో వాట్ ఈస్ ద చార్జ్ CV. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ మా ఎనర్జీ స్టోర్డ్. ఎనర్జీ స్టోర్డ్ ని U తో డినోట్ చేస్తారు నాన్న. U = ½ CV² అంటారు. దీన్ని ఇంకో రకం కూడా రాస్తారమ్మా, Q²/2C అని కూడా రాస్తారు. దీన్ని ఇంకో రకం కూడా రాస్తారు నాన్న, ½ QV. సో ఈ మూడిట్లో ఏదైనా అడగచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ టర్మ్స్, యూ హ్యావ్ టు యూస్ దిస్ వన్. దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ స్టోరేజ్ ఫార్ములా నాన్న. అండ్ నెక్స్ట్ హీట్ డిసిపేషన్. సో ఎంత హీట్ లిబరేట్ అవుతా ఉంది ఒక కెపాసిటర్ నుండి, దాన్ని డిసిపేషన్ అంటాం నాన్న. సో హీట్ డిసిపేటెడ్ అంటే ఎంత హీట్ లాస్ అవుతుంది ఫ్రమ్ ద కెపాసిటర్ వెన్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్. సో ఆ హీట్ డిసిపేషన్ అంటే నథింగ్ బట్ బయటికి లాస్ అయ్యేది కాబట్టి ఆ హీట్ డిసిపేషన్ అన్న వర్క్ డన్ రైట్ minus potential minus energy stored nana. So work minus potential energy you have to take nana. So ikkada work done by battery minus energy stored cheste enta heat dissipate avutundane mana cheppochu nana. So work done by battery you already know that CV². So CV² minus energy stored in the capacitor ½ CV². So CV² minus ½ CV². CV² అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1. సో 1 CV² minus ½ CV². సో ½ CV² అవుతుందన్న. కాబట్టి వాట్ ఈస్ ద హీట్ డిసిపేషన్ ఫార్ములా ఇస్ ఆల్సో సేమ్, దట్ ఈస్ ½ CV². గుర్తుపెట్టుకోమ్మా. సో చార్జ్ ఎంత CV నాన్న, బ్యాటరీ ఎంత వర్క్ డన్ బై బ్యాటరీ CV² నాన్న, ఎనర్జీ స్టోర్డ్ నాన్న ½ CV², ½ QV, Q²/2C. హీట్ డిసిపేటెడ్ నాన్న వర్క్ మైనస్ ఎనర్జీ స్టోర్డ్, దట్ ఈస్ ½ CV². గుర్తుపెట్టుకోనన్నా. And next ma fourth point. So next fourth point nana, force between plates, force between two capacitor plates nana. So force between plates. So మీ దగ్గర 2 parallel plate capacitance maintain అవుతుంది. ఆ 2 plates మధ్య force ఎంత ఉంటుంది. So force between the plates I am taking nana. So let us consider 2 plates here, 2 parallel plates I am taking. So ఇక్కడ 2 parallel plates amma. So this is your +Q, this is your -Q. So charge storage, and this is your positive charge and this is your negative charge. So right, so what is the force between these 2 plates అని అడిగారు అనుకోండి. సో ఈ రెండిటి మధ్య ఎంత ఫోర్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 plates. సో ఈ 2 ప్లేట్స్ మధ్య ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అని అడిగారు అనుకోండి. సింపుల్ ఫార్ములా నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఐఎమ్ టేకింగ్ E = F/Q.
సో E is equals to F by Q. తీసుకున్నారనుకోండి, take F outside because we want to calculate force between the charges. అప్పుడు F is equals to Q into electric field due to one charge nana. So electric field due to one charge I am taking. Then F is equals to Q into nana electric field due to one charge. What you can write it? Nana for one plate I am taking. Oka plate E negative charge plate maatrame electric field తీసుకుంటే గాస్ లా ప్రకారం E is equals to sigma by 2 epsilon naught nana. 2 ప్లేట్స్ తీసుకుంటే సిగ్మా బై ఎప్సిలాన్ పైన అదే రాసింది అన్న. ఇక్కడ పైన రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే E is equals to sigma by epsilon ఫర్ 2 ప్లేట్స్ నాన్న. బట్ ఇక్కడ మనం తీసుకుంటా అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఫర్ సింగిల్ ప్లేట్ నాన్న. ఓన్లీ ఫర్ నెగటివ్ చార్జ్డ్ ప్లేట్ ఐఎమ్ టేకింగ్, రైట్. సో సిగ్మా అంటే నథింగ్ బట్ క్యూ బై ఏ సార్, రైట్. అప్పుడు E is equals to సిగ్మా అంటే క్యూ బై ఏ, సో క్యూ బై 2a ఎప్సిలాన్ నాట్ నాన్న ఫర్ వన్ ప్లేట్. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ గెట్ ఈజ్ క్యూ బై 2a epsilon naught q into q square. Our force between the two capacitor plates is q square by 2a epsilon naught. So what is the force between two plates ante q square by 2a epsilon naught. This is the force between two plates. So in simple example also we can write it. సో దీన్ని ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఎలా ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే నాన్న, సపోజ్ ఇప్పుడు నీ దగ్గర 2 రిజిడ్ సపోర్ట్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, సో ఇక్కడ 2 రిజిడ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో ఒక కెపాసిటర్ ఉంది నాన్న. అట్ ద సేమ్ టైం వన్ స్ప్రింగ్ ఈస్ కనెక్టెడ్. దిస్ ఈస్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే, దిస్ ఈస్ యువర్ కెపాసిటెన్స్. ఓకే, వేర్ ఎక్స్ ఈస్ ద ఎలాంగేషన్ హియర్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఆ స్ప్రింగ్ యొక్క ఎలాంగేషన్ అనుకోనా, వేర్ ఎక్స్ ఈస్ ద స్ప్రింగ్ ఎలాంగేషన్, రైట్. దెన్ సో ఇక్కడ ఫోర్స్ ఎంత అని అడిగారు అనుకోండి, మామూలుగా ఫోర్స్ వాల్యూ ఫర్ కెపాసిటెన్స్ ఈస్ క్యూ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్. బట్ స్ప్రింగ్ లో ఫోర్స్ ఉంటుంది నాన్న. ఆ స్ప్రింగ్ లో ఉండే ఫోర్సే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ స్ప్రింగ్ లో ఉండే ఫోర్స్ కాన్స్టెంట్ నాన్న, F is equals to kx అంటాం. సో కాబట్టి ఇక్కడ కెపాసిటెన్స్ కి ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఇలా కెపాసిటెన్స్ విత్ రెస్పెక్ట్ టు స్ప్రింగ్ ఉన్నప్పుడు ఫార్ములా kx is equals to q square by 2a epsilon naught యూస్ చేయండి నాన్న. సో అక్కడ స్ప్రింగ్ తో పాటు కెపాసిటెన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. వేర్ దేర్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్వలిబ్రియం. స్ప్రింగ్ లో డెవలప్ అయ్యే ఫోర్స్ kx, కెపాసిటెన్స్ లో ఉండే ఫోర్స్ q square by 2 epsilon naught which is equal and opposite. So got a q square kx is equals to q square by 2a epsilon naught. రిమెంబర్ నాన్న. సో ఇలా అప్లికేషన్ ప్యాటర్న్ అడగచ్చు. సో కెపాసిటెన్స్ విత్ రెస్పెక్ట్ టు స్ప్రింగ్ అంటే గో ఫర్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ, kx is equals to q square by 2a epsilon naught. నెక్స్ట్ అన్న గో ఫర్ 5th పాయింట్. So 5th point, combination of capacitors. So 5th point nana, combination of capacitors. So combination of capacitors nana, ee combination of capacitors lo 2 types untai. So ee combination of capacitors base cheskoni mana 2 types create cheyochu nana. So first one vachesi series combination antam, and second one will be parallel combination antam nana. సో ఇక్కడ సిరీస్ కాంబినేషన్ లో ఏం చేస్తారు సార్, సపోజ్ మీ దగ్గర 2 కెపాసిటర్స్ ఉన్నాయమ్మా విచ్ ఆర్ కనెక్టెడ్ సైడ్ బై సైడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో ఇలా సిరీస్ కాంబినేషన్ లో ఇలా మీరు 2 కెపాసిటర్స్ కనెక్ట్ చేస్తే ఎస్, దెన్ వాట్ హ్యాపెన్స్, దిస్ ఈస్ C1, దిస్ ఈస్ C2, రైట్. సో వేర్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ కరెంట్ ఫ్లో అవుతా ఉంటుందన్న. ఈ కరెంట్ వల్ల చార్జ్ అనేది ఫ్లో అవుతుందమ్మా. అప్పుడు ఇక్కడ చార్జ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ప్లస్ క్యూ మైనస్ క్యూ, అండ్ హియర్ ఆల్సో ప్లస్ క్యూ మైనస్ క్యూ, ఇలా చార్జ్ అక్యుములేట్ అవుతుంది. సిరీస్ కాబట్టి కరెంట్ విల్ బి సేమ్. ఇక్కడ ఎక్కడ మార్పు రాదు నాన్న. కరెంట్ ఎల్సిట్ లో ఎలా చెప్పామో సేమ్ పాయింట్, current will be same, but voltage will be divide among themselves. So voltage అనేది డివైడ్ అవుతా ఉంటుందన్న. ఇక్కడ వోల్టేజ్ V1, ఇక్కడ వోల్టేజ్ V2 డివైడ్ అవుతా ఉంటుంది. అప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏం చెప్పొచ్చు సార్, సో దెన్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బికమ్స్ C equivalent is equals to, ఎప్పుడైతే 2 కెపాసిటర్స్ సిరీస్ లో ఉంటాయో దెన్ ఫార్ములా C1 C2 బై C1 ప్లస్ C2 అంటాం. అలా కాదు సార్, 3 కెపాసిటర్ సిరీస్ లో ఉన్నాయి సార్, then you can use formula 1 by C equivalent is equals to reciprocal of individual capacitors 1 by C1 plus 1 by C2 plus 1 by C3 and so on. You can use it nana. Ala kaadu sir, charge enta adugutunnaru sir, current will be same kada. So charge ante Q is equals to C is equals to Q by V, Q is equals to CV. So Q is equals to C equivalent into V. You can write and you can get your charge. Okay la, n equal capacitors unte sir. సో n ఈక్వల్ కెపాసిటర్స్ ఉంటాయమ్మా.
అప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? సో సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఎన్. సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఎన్, రిమెంబర్. నెక్స్ట్ అమ్మా parallel combination. సో parallel లో ఏం చేస్తాం సార్? సపోజ్ ఇక 2 capacitors which are connected in parallel, where left plates are connected to common point, right plates are connected to one common point. సో ఇలా 2 capacitors are connected in parallel. So where they are connected to battery here. సో ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసాం నాన్న V. సో వేర్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్ హియర్. సో కరెంట్ ఇలా పాస్ అయిన వెంటనే కరెంట్ గెట్ డివైడెడ్ హియర్. సో ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుందంటే చార్జ్ అనేది ఇక్కడ డివైడ్ అవుతా ఉంటుందమ్మా, సింపుల్. బట్ వోల్టేజ్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్ హియర్ V. ఇక్కడ కూడా V నాన్న. సో ఇక్కడ సింపుల్ గా రాయొచ్చు, కరెంట్ అనేది ఇక్కడ డివైడ్ అవుతా ఉంటుంది నాన్న. సో కరెంట్ విల్ బి డివైడెడ్ హియర్, బట్ వోల్టేజ్ విల్ బి సేమ్ ఇన్ ప్యారలల్. కామన్ పాయింట్స్ ఆర్ కనెక్టింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో కాబట్టి ఇక్కడ చార్జ్ అనేది డివైడ్ అవుతా ఉంటుంది అన్న. సో కాబట్టి ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతా ఉంటుంది కాబట్టి చార్జ్ డివైడెడ్, దట్ ఈస్ Q1 అండ్ దిస్ ఈస్ Q2, బట్ వోల్టేజ్ విల్ బి సేమ్. అప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది సార్? సో సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలల్ మా C1 ప్లస్ C2 అని చెప్తాం నాన్న. సో వాట్ ఈస్ ద చార్జ్? చార్జ్ డివైడ్ అవుతుంది అన్న కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్స్ టు C1V, పొటెన్షియల్ ఈజ్ సేమ్. Q2 ఈజ్ ఈక్వల్స్ టు C2V అని రాయాలన్న. At the same time, n equal capacitors unte amma in parallel. So n equal capacitors unte in parallel, then C equivalent is equals to NC avutundi nana. So this is about combination nana. So దీన్నే వాడు ఇంకో రకం కూడా అడగచ్చు నాన్న. సో దీన్నే ఇంకో రకం కూడా అడగచ్చు, దీన్నే ఇంకో రకం కూడా అడగచ్చు నాన్న, రైట్? ఆల్టర్నేటివ్లీ. సో ఆల్టర్నేట్ గా వాడు ఇంకో రకంగా మిమ్మల్ని ఎలా ట్విస్ట్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయొచ్చు అంటే ప్లేట్స్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ ప్లేట్స్ ఇచ్చాడు అనుకో నాన్న. సో ఇక్కడ ప్లేట్స్ ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక ప్లేట్ ఇస్తాడు నాన్న. సో ఇక్కడ డిఫరెంట్ ప్లేట్స్ వాడు ఇస్తాడు నాన్న ఇక్కడ. రైట్ సీమా, ఇలా 4 ప్లేట్స్ ఇస్తాను నాన్న. ఈ 4 ప్లేట్స్ లో సో ఇక్కడ దిస్ ఈజ్ యువర్ ఎక్స్ టర్మినల్ నాన్న, దిస్ ఈజ్ యువర్ వై టర్మినల్. నో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటీ బిట్వీన్ దీస్ 4 ప్లేట్స్ అంటాడు. ఇందులో ఇక్కడ ఈ రెండు జాయిన్ చేస్తాడు నాన్న. Now what is the equivalent capacitance between them అంటాడు. సో సింపుల్ కేరులు ఏం చేస్తాం నాన్న, ఈ 2 ప్లేట్స్ మధ్య ఒక కెపాసిటర్ క్రియేట్ చేయనన్నా. ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్ కదా, ఇదొక కెపాసిటర్ ఇదొక కెపాసిటర్ ఇదొక కెపాసిటర్. మీ దగ్గర 3 కెపాసిటర్స్ క్రియేట్ అయినా నాన్న ఇండైరెక్ట్ గా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కెపాసిటర్ డెవలప్ అవుతుందన్న, ఈ ప్లేట్స్ మధ్య ఒక కెపాసిటర్, ఈ ప్లేట్స్ మధ్య ఒక కెపాసిటర్, ఈ ప్లేట్స్ మధ్య ఒక కెపాసిటర్. ఇలా 3 కెపాసిటర్స్ మీ దగ్గర ఉన్నాయన్న. ఇందులో ఈ ఫస్ట్ థర్డ్ కంప్లీట్ గా అంటే ఈ 2 కెపాసిటర్స్ ఒకటే కనెక్షన్ ఉన్నాయన్న, ఒకటే కండక్టింగ్ వైర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో కాబట్టి ఇండైరెక్ట్ గా ఈ 2 కెపాసిటర్స్ మీరు ప్యారలల్ కనెక్ట్ చేయొచ్చు నాన్న. సో ఈ 2 కెపాసిటర్స్ మీరు ప్యారలల్ కనెక్ట్ చేయొచ్చు. సో ఈ 2 ప్లేట్స్ 2 కెపాసిటర్స్ ప్యారలల్ అండ్ దిస్ వన్ విల్ బి యువర్ సిరీస్. సో ఇలా ఏదైతే కండక్టింగ్ వైర్ కనెక్ట్ అయిందో ఆ కండక్టింగ్ వైర్ లో ఉండే ప్లేట్స్ మధ్య ఉండే కెపాసిటర్స్ ప్యారలల్ లో ఉంటాయి నాన్న, రిమెంబర్. ఇంకా కండక్టింగ్ వైర్ లేనిది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం నాన్న, సింపుల్. సో ఇలా మీరు సి ఈక్వలెంట్ యూ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. ఇది సి ఈక్వలెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్ సో గో ఫర్ 5th పాయింట్. సార్ 5th కంప్లీటెడ్ కదా, ఎస్ 5th అయిపోయిందా. నెక్స్ట్ గో ఫర్ 6th వన్. సో 6th వన్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ నాన్న. So 6th one Wheatstone bridge. So Wheatstone bridge in capacitance, how you can get it? So ikkada Wheatstone bridge in capacitance nana. So ikkada Wheatstone bridge. So ikkada Wheatstone bridge in capacitance na, this is your C1, this is your C2, this is your C3 and this is your C4. And this is your battery connections ma X and Y if you take. So ikkada Wheatstone bridge middle also one capacitor you can write it.
ఎప్పుడైతే 5 కెపాసిటర్స్ కాంబినేషన్ ఉంటుందో గో ఫర్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ మా. బట్ ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఏంటి సార్? సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ మా. సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అంటే, సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అన్న. సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ కండిషన్ అవుతుంది అంటే కీప్ ఇన్ మైండ్, సో ఇఫ్ their ratio that is C1/C2 C3/C4 ratio will be same, then so there is no current flow through the middle resistor nana, what to call it as an C5. అక్కడ C5 దగ్గర సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, సో there is no current pass through it, కాబట్టి ఆ మిడిల్ కెపాసిటర్ విల్ బి నెగ్లెక్టెడ్. సో అప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ కండిషన్ అంటారు నాన్న. సో ఎప్పుడైనా వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే C1/C2 రేషియో C3/C4 రేషియో సేమ్ ఉండాలి. ఎప్పుడైతే C1/C2 C3/C4 రేషియో విల్ బి సేమ్ ఉంటుందో దెన్ సేమ్ పొటెన్షియల్స్ మెయింటైన్డ్ అట్ ద మిడిల్ కెపాసిటర్, దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లో త్రూ దట్ మిడిల్ కెపాసిటర్, సో మిడిల్ కెపాసిటర్ కెన్ ఈజీలీ రిమూవ్డ్ మా, సో దట్ యు కెన్ గెట్ ద సర్క్యూట్. అప్పుడు దాన్ని బట్టి ఎలా ప్లాన్ చేయొచ్చు నాన్న, అప్పుడు ఈ రెండు సిరీస్ అవుతాయి నాన్న, రైట్. సో అప్పుడు ఈ రెండు కెపాసిటర్ సిరీస్ అవుతాయి, ఈ రెండు కెపాసిటర్ సిరీస్ అవుతాయి, రైట్. అప్పుడు ఈ రెండు కెపాసిటర్స్ ప్యారలల్లో ఉంటాయి నాన్న. సో అలా ఇది సిరీస్ అప్పుడు ఈ రెండు ప్యారలల్ అవుతాయి నాన్న. దెన్ యూ కెన్ గెట్ యువర్ ఈక్వలెంట్ కెపాసిటర్స్. సో దీని ఆల్టర్నేటివ్ గా ఇంకో రకం కూడా వాడు అడగచ్చు నాన్న, ఎక్కడైతే 5 కెపాసిటర్స్ ఉంటాయో గో ఫర్ వీట్ స్టోన్ బ్రిడ్జ్, సింపుల్. సో ఇక్కడ దీన్ని ఇంకో రకం కూడా అడగచ్చు నాన్న. సో లైక్ ఇది రెసిస్టర్స్ ఎలా ఉంటాయి, సేమ్ ప్యాటర్న్ ఐఎమ్ టేకింగ్ హియర్. ఇక్కడ సేమ్ ఇదే మనం కరెంట్ రెసిస్టర్లు కూడా చెప్పింటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టర్. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్ టర్మినల్, దిస్ ఈజ్ యువర్ వై టర్మినల్, అండ్ కెపాసిటెన్స్ వాల్యూస్ దిస్ ఈజ్ యువర్ C1, రైట్, అండ్ దిస్ ఈజ్ యువర్ C2, and this is your C3, and this is your C4. Middle capacitor always C5. If ratio becomes same, then middle capacitor will be removed ma. You get your balanced concept. So this is your 6th point ma regarding balanced wheat stone bridge. So ఇది balanced in condition. ఒకవేళ unbalanced అయితే నానా దీంట్లో ఎలా ఉంటుందన్నా? So note down 7th one, unbalanced wheat stone bridge. So unbalanced wheat stone bridge nana. Right, unbalanced wheat stone bridge. So ikkada unbalanced ante ma, let us consider this is your circuit wheat stone bridge for unbalanced. So this is your unbalanced wheat stone bridge nana. Right, ఈ unbalanced wheat stone bridge values Sima, this is your 1 microfarad, and this is your 2 microfarad, and this is your 1 microfarad, and this is your 2 microfarad, and this is your 1 microfarad. Okay, but always keep in mind capacitance units always farads, but farad is very big unit, so only small units only we are taking ma, right. So ఇప్పుడు ఇది unbalanced కాదా అని చెప్పాలంటే take the ratio first, C1 C2 C3 C4. సో అప్పుడు ఇక్కడ C1/C2 you have to take, yes sir. C3/C4 you have to take, yes sir. So ఇక్కడ C1/C2 అంటే 1/2, ఇక్కడ 2/1. So this ratio is not equal. So kabatti this is your unbalanced wheat stone bridge ma. So because of unbalance, there is a potential difference occur at middle capacitor, there is a current flowing through it, there is a charge storage, so it cannot be removed. Yes sir. Then what you have to use sir? అప్పుడు మనం యూస్ చేసేదే సింపుల్ మా డెల్టా టు స్టార్ నెట్వర్క్ అంటాం. సో దీన్ని సాల్వ్ చేయాలంటే అన్బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ మెయింటైన్ చేయాలంటే సింప్లీ వీ హ్యావ్ టు యూజ్ డెల్టా టు స్టార్. సో డెల్టా టు స్టార్ నెట్వర్క్ యూస్ చేస్తారు నాన్న. సో డెల్టా నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్, సో స్టార్ లైక్ దిస్. సో ఇలా డెల్టా టు స్టార్, ఎస్ సార్. హౌ యూ కెన్ గెట్ ఇట్ సార్? చూడన్న. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా టు స్టార్ లో ఎలా ప్లాన్ చేస్తామంటే ఇది డెల్టా నాన్న, ఓన్లీ డెల్టా హియర్ ఐఎమ్ టేకింగ్, ఇది డెల్టా నాన్న, ఇది ట్రయాంగిల్, దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డెల్టా. ఇప్పుడు ఈ డెల్టాలో నేను స్టార్ ని క్రియేట్ చేయాలి నాన్న. సో స్టార్ ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే నథింగ్ బట్, సో ఇలా స్టార్ క్రియేట్ చేస్తాం నాన్న, ఇదొక స్టార్. సో ఇలా డెల్టా నుండి స్టార్ డెవలప్ చేస్తాం నాన్న. సో ఎలా ప్లాన్ చేస్తాం చూడు. సో ఫస్ట్ ఇది డెల్టా,
రైట్, ఏదో ఒకటి లెఫ్ట్ ఆర్ రైట్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో ఈ డెల్టా అన్నా తీసుకోవచ్చు లేదా ఈ డెల్టా అన్నా తీసుకోవచ్చు అమ్మా. ఏ 2 డెల్టాస్ లో ఏదన్నా మీరు ప్రిఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఒక డెల్టా ప్రిఫర్ చేస్తున్నాను, ఈ డెల్టా ప్రిఫర్ చేస్తున్నాను అన్న. ఇందులో ఇక్కడ నేను నథింగ్ బట్ స్టార్ డెవలప్ చేస్తున్నాను అన్న, 3 కెపాసిటర్స్. సో ఇక్కడ స్టార్ క్రియేట్ చేస్తున్నాను అన్న. రైట్, సో స్టార్ డెవలప్ చేస్తున్నానా. సో దిస్ ఈజ్ యువర్ C1, రైట్, దిస్ ఈజ్ యువర్ C2 అండ్ దిస్ ఈజ్ యువర్ C3. అలా 3 కెపాసిటర్స్. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ దట్ C1, C2, C3 రిగార్డింగ్ దిస్ ఫిగర్ మా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? చూడన్నా, వెరీ ఈజీ కాన్సెప్ట్. ఎలా చేస్తాం నాన్న? నాకు C1 కావాలి, రైట్. సో C1 కావాలి అంటే ఏం సాల్వ్ చేస్తారు నాన్న? జాగ్రత్త చూడమ్మా. కెపాసిటర్స్ లో రెసిస్టెన్స్ డిఫరెంట్, కెపాసిటర్స్ డిఫరెంట్. సో కెపాసిటర్స్ లో ఏం చేస్తామంటే నాన్న, ఈ మొత్తం స్టార్ చుట్టూ ఉండే అంటే డెల్టాలో ఉండే కెపాసిటర్స్ 2 కెపాసిటర్స్ ని ప్రొడక్ట్ చేయండి. అంటే సార్ ఇక్కడ నాన్న 1 into 2, జాగ్రత్తగా చూడు, జస్ట్ 2 కెపాసిటర్స్ ని ప్రొడక్ట్ చేసుకుంటూ రండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను అనుకోండి నేను, 1 into 2, ఓకే, ప్లస్ 2 into 1, ప్లస్ నెక్స్ట్ 1 into 2 అయిపోయింది, 2 into 1 అయిపోయింది, తర్వాత 1 into 1. సో డెల్టాలో ఉండే 2 కెపాసిటర్స్, ఈచ్ 2 కెపాసిటర్స్ ని ప్రోడక్ట్ అండ్ సమ్ చేసుకుంటూ రన్. సో ఇక్కడ స్టార్ లో గుర్తుపెట్టుకో, స్టార్ లో కెపాసిటెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, డెల్టాలో ఉండే 2 కెపాసిటర్స్ ని ప్రోడక్ట్ అండ్ సమ్. సో డెల్టాలో ఉండే 2 కెపాసిటర్స్ ని ప్రోడక్ట్ అండ్ సమ్. సో సమ్ చేయి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్. సో సమ్ అండ్ ప్రోడక్ట్ అలా చేసుకుంటూ వస్తారు నాన్న. బై, ఓకే, బై కెపాసిటర్ లైన్ లో ఉండే కెపాసిటర్ తీసుకోవాలి నాన్న. C1 లైన్ లో ఏ కెపాసిటర్ ఉందో తీసుకో. C1 లైన్ ఉండేది 1 మైక్రోఫారడ్. సో 1 అని తీసుకుంటాం నాన్న. సింపుల్, యు గెట్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ కెపాసిటర్ సెలెక్ట్. సో కెపాసిటర్ సెలెక్ట్ ఎలా అంటే 2 లైన్ మా. సో ఆ లైన్ కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ ని సెలెక్ట్ చేయాలి నాన్న. సింపుల్. దిస్ ఈజ్ యువర్ C1. C2 ట్రై చేయండి అమ్మా. సో C2 ట్రై చేస్తే ఎలా ఉంటుంది చూడన్నా. న్యూమరేటర్ విల్ బి సేమ్, డెల్టా వాల్యూస్ ప్రోడక్ట్ అండ్ సమ్. సో అప్పుడు ఏమవుతుందన్న, సేమ్ కాన్సెప్ట్, నో చేంజ్. 1 into 2 ప్లస్ 2 into 1 ప్లస్ 1 into 1. న్యూమరేటర్ విల్ బి సేమ్. బై నాన్న C2 లైన్ లో ఉండే కెపాసిటర్ 2 నాన్న. సింపుల్. నెక్స్ట్ గో ఫర్ C3. సో C3 క్యాలిక్యులేట్ చేస్తానన్నా. సేమ్ న్యూమరేటర్, డెల్టాలో ఉండే 2 కెపాసిటర్స్ తీసుకో. సో ప్రోడక్ట్ అండ్ సమ్ చేయనన్నా. సో 1 into 2, 2 into 1, 1 into 1. మీరు ఎలాగైనా 2 కెపాసిటర్స్ ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బై C3 లైన్ లో ఉండే కెపాసిటర్ నాన్న 1. సో C3 లైన్ లో ఉండే కెపాసిటర్ నాన్న, ఆ C3 లైన్ లో ఉండే కెపాసిటర్ మీరు తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఇవి ఇక్కడ సాల్వ్ చేస్తేనా. సో 2 + 4 5 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 5/2 వస్తుందన్న, ఇక్కడ 5 వస్తుంది నాన్న. సో 5 మైక్రోఫారడ్స్, 5/2 మైక్రోఫారడ్స్, 5 మైక్రోఫారడ్స్, రైట్. ఇప్పుడు ఈ డెల్టాని స్టార్ లోకి మార్చేసాం, దాని వాల్యూస్ ఇచ్చేసాం. సో కాబట్టి ఈ డెల్టాని తీసేసాయి. ఇప్పుడు ఈ స్టార్ నెట్వర్క్ మాత్రమే ప్లాన్ చేసుకో. అప్పుడు నెట్వర్క్ ఎలా క్రియేట్ అవుతుంది చూడన్న. దెన్ దిస్ బికమ్స్ వాట్. సో అప్పుడు స్టార్ నెట్వర్క్ మాత్రమే తీసుకుంటే ఇలా స్టార్ నెట్వర్క్ మాత్రం ఉంటుందన్న. సో దిస్ ఈజ్ యువర్ C1, దిస్ ఈజ్ యువర్ C2 అండ్ దిస్ ఈజ్ యువర్ C3. సో ఈ డెల్టా మాత్రం ఇక్కడ అన్న, ఈ డెల్టా కెపాసిటర్స్ మొత్తం తీసేస్తున్నాను, ఈ స్టార్ మాత్రం వేస్తాను అన్న. ఈ రిమైనింగ్ రైట్ ఎడ్జ్ లో ఉండే ఈ 2 కెపాసిటర్స్ అలాగే ప్లాన్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ ఉండే 2 కెపాసిటర్స్ అలాగే వేసుకుంటానన్న. ఇట్ విల్ బి నో చేంజ్. సో దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ యువర్ 1. సో C1 అన్న 5, C2 నాన్న 5/2 అండ్ C3 నాన్న 5. సో ఇంకా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. ఎలా? ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్. సో ఈ రెండు సిరీస్ కాబట్టి సింప్లీ వాట్ యు కెన్ రైట్ సిరీస్ ఫార్ములా నాన్న. 5/2 C1 C2 by C1 plus C2, 5/2 into 2/5/2 plus 2 నాన్న, యూ కెన్ రైట్ ఇట్. సో తర్వాత ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి నాన్న. సో సిరీస్ కాబట్టి 5 into 1/5 plus 1 నాన్న, రైట్. సో ఇక్కడ 5 రైట్. సో 4 9/2 అవుతుందన్న, అంటే 10/9 అవుతుందన్న ఇక్కడ. సిమిలర్లీ ఇక్కడ 5/6 అవుతుంది నాన్న. బట్ ఈ రెండు ఎలా ఉన్నాయి సార్ అంటే, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి నాన్న. సో ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి.
ప్యారలల్ అన్నప్పుడు C1 ప్లస్ C2, సో 10/9 ప్లస్ 5/6 నాన్న. సో ఈ దీనికి ఈ C1 సిరీస్ లో ఉంటుంది నాన్న, సో కాబట్టి ప్లస్ C1, సో ప్లస్ C1 కాదు, సిరీస్ C1 నాన్న, సింపుల్. సో ఈ సమ్ కి రైట్ సిరీస్ C1. సో అప్పుడు మీరు దీనికి సాల్వ్ చేస్తేనన్నా దెన్ టోటల్ ఆన్సర్ విల్ బికమ్స్ 10/9 ప్లస్ 5/6 ఎంత వస్తుంది చూడు, రైట్. సో ఇప్పుడు అమ్మ 35/18 సిరీస్ విత్ 5, సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ నాన్న 1.4 మైక్రోఫారడ్. సో 35/18 ఇంటూ 5/35/18 ప్లస్ 5 యూ వాంట్ రైట్. సో అలా సాల్వ్ చేస్తే అమ్మా దెన్ యూ కెన్ గెట్ యువర్ 1.4 మైక్రోఫారడ్ నాన్న. నౌ 8th పాయింట్ నాన్న. సో నెక్స్ట్ మా 8th పాయింట్. సో 8th పాయింట్ వచ్చేసి చార్జ్ షేరింగ్ నాన్న. సో 8th పాయింట్ అమ్మా చార్జ్ షేరింగ్. సో చార్జ్ షేరింగ్ అండ్ హీట్ జనరేటెడ్, నాట్ డిసిపేటెడ్ మా, హీట్ జనరేటెడ్. డిసిపేట్ అంటే లాస్ అవ్వడం, బయటికి వెళ్ళిపోవడం, ఇది హీట్ జనరేటెడ్ ఐఎమ్ టేకింగ్. సో చార్జ్ షేరింగ్ అండ్ హీట్ జనరేటెడ్ నాన్న, వాట్ టు గెట్. సో ఇందులో అమ్మా 2 కేసెస్ ఉంటాయి. సో కేసీఏ, సో ఇక్కడ చార్జ్ షేరింగ్ అండ్ హీట్ జనరేటెడ్ 2 ఫార్ములాస్ ఐఎమ్ టేకింగ్ నాన్న. కనెక్టెడ్ సేమ్ పొలారిటీ, కనెక్టెడ్ సేమ్ పొలారిటీ నాన్న, సేమ్ సైన్లతో కనెక్ట్ చేస్తే సేమ్ పొలారిటీ నాన్న, అప్పుడు చార్జ్ షేరింగ్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది. సో సీ కేర్ఫుల్లీ హియర్. సో 2 కెపాసిటర్స్ సేమ్ పొలారిటీ యూ హ్యావ్ టు టేక్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ కెపాసిటర్ C1. సో 2 కెపాసిటర్స్ మా C1 తర్వాత C2 రైట్. ఇక్కడ సేమ్ సైన్ అన్న, జాగ్రత్తగా చూడు, ప్లస్ మైనస్, ఇక్కడ కూడా ప్లస్ మైనస్, సేమ్ పొలారిటీ ఐఎమ్ కనెక్టింగ్ నాన్న. రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ విల్ బి సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ వోల్టేజ్ V ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ V ఉంటుంది, బట్ సేమ్ పొలారిటీతో కనెక్ట్ చేస్తే అప్పుడు సో చార్జ్ షేరింగ్ ఏమవుతుంది సార్, V ఇస్ ఈక్వల్స్ టు C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2 నాన్న. అదే హీట్ డిసిపేషన్ ఏమవుతుంది సార్, హీట్ జనరేటెడ్, సారీ, హీట్ జనరేటెడ్ ఏమవుతుంది అంటే C1 C2 బై 2 ఇంటూ C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ నాన్న. సో హీట్ జనరేటెడ్, హీట్ డిసిపేటెడ్ వేర్ నాన్న, వర్క్ డన్ బై ద బ్యాటరీ మైనస్ ఎనర్జీ హాఫ్ CV స్క్వేర్. హీట్ డిసిపేటెడ్ అయితే హాఫ్ CV స్క్వేర్, హీట్ జనరేటెడ్ అయితే సేమ్ పొలారిటీ ఉన్నప్పుడు ఫార్ములా C1 C2 బై 2 ఇంటూ C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ నాన్న. ఇది సేమ్ పొలారిటీ. B కేస్. సో B కేస్ నాన్న, 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ఆపోజిట్ పొలారిటీ. సో 2 కెపాసిటర్స్ నాన్న ఐఎమ్ కనెక్టెడ్ ఆపోజిట్ పొలారిటీ. So opposite polarity I'm taking nana. So opposite polarity అన్నప్పుడు what you have to take? So 2 capacitors I'm taking which are connected in parallel, but polarity will be opposite here. So polarity will be opposite ma, then what you can write here? So polarity will be opposite. So అప్పుడు ఏమవుతుంది చూడనా, plus minus and this is your minus plus. Okay, now so these are the 2 capacitors C1 C2, but opposite polarity, then what is your charge sharing? So charge sharing formula V is equals to opposite polarity paina formula sign change ante C1 V1 minus C2 V2 by denominator same C1 plus C2, they are connected in parallel. Next heat generation ma, H is equals to C1 C2 by 2 into C1 plus C2 into akkada sign change avutundana V1 plus V2 whole square. Heat generation, heat generation, remember. So this is your 8th point regarding charge sharing and heat generation ma. Same polarity, opposite polarity. Next ma. Next వచ్చేసి 9th one. 9th point regarding capacitors ma. Dielectric in external electric field. Dielectric in external electric field ma. So dielectric in external electric field. Next point ma,
కెపాసిటర్స్ లో డైఎలక్ట్రిక్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోమ్మా. డైఎలక్ట్రిక్ ఈజ్ ఆల్వేస్ నథింగ్ బట్ ఇన్సులేటర్స్. సో డైఎలక్ట్రిక్ అంటే నథింగ్ బట్ ఇన్సులేటర్స్ విచ్ డస్ నాట్ కండక్ట్ ఎనీ కరెంట్ హియర్ మా. సో ఈ ఇన్సులేటర్ డైఎలక్ట్రిక్ అంటాం, గెట్ పోలరైజ్డ్. సో ఇది పోలరైజ్ అవుతుందన్న, అంటే నథింగ్ బట్ వన్ సైడెడ్ ఆఫ్ చార్జెస్. చార్జెస్ అన్ని ఒక సైడ్ కి ఓరియంట్ అయిపోతాయి అన్న. సో గెట్ పోలరైజ్డ్ ఓకే ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఇన్సులేటర్ ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తారో అప్పుడు ఆ చార్జెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయి పోలరైజ్ అయిపోతాయి, వన్ సైడెడ్నెస్ లోకి వెళ్ళిపోతాయి నాన్న. ఈ ఇన్సులేటర్ నే ఈ డైఎలక్ట్రిక్ నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు నాన్న. సో దీన్నే మనం ఏమంటామంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. దీన్ని K తో డినోట్ చేస్తాం లేదా ఎప్సిలాన్ R తో డినోట్ చేస్తానన్న. సో రిలేటివ్ పర్మియబిలిటీ ఆర్ రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. సో రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ K అంటాం, దీన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. బట్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఫార్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, సో ఎయిర్ లో కానీ లేదా వాక్యూమ్ లో కానీ ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ K వాల్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. గుర్తుపెట్టుకోమా, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎయిర్ అంటాడు వాక్యూమ్ అంటాడు, అప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యూ హ్యావ్ టు చూస్ 1. అలా కాదు సార్, అలా కాకుండా మెటల్ ఇస్తే స్పెసిఫిక్ గా కాపర్, సో అలాంటి మెటల్స్ అలా ఇచ్చినప్పుడు K వాల్యూ ఆల్వేస్ గివ్స్ రైస్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీకి మెయింటైన్ అవుతుందమ్మా. సో డైఎలక్ట్రిక్ అంటే ఇన్సులేటర్ గెట్ పోలరైజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ KR ఇన్ ఎప్సిలాన్ R. సో K వాల్యూ ఫర్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ విల్ బి 1 అండ్ ఫర్ మెటల్ ఇట్ బికమ్స్ ఇన్ఫినిటీ. రైట్. సో ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఈ డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేస్తే, సో సీమా లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐఎమ్ టేకింగ్. So uniform electric field I am taking ma. So this is your external electric field, right? E bar. So this is your external electric field ma. ఇప్పుడు ఇందులో నేను ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తున్నానా. సో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తున్నానా. సో ఈ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనా ఐఎమ్ ప్లేసింగ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తానో దెన్ పోలరైజేషన్ హ్యాపెన్స్ నాన్న. అప్పుడు చార్జెస్ గెట్ పోలరైజ్డ్. సో చార్జెస్ అన్ని ఇలా పోలరైజ్ అవుతాయి నాన్న, అంటే వన్ సైడెడ్నెస్ కి వచ్చేస్తాయి నాన్న. సో ఆల్ చార్జెస్ గెట్ పోలరైజ్డ్ వన్ సైడెడ్నెస్. సో ఇక్కడ చార్జ్ డెన్సిటీ నాన్న మైనస్ సిగ్మా, ఇక్కడ ప్లస్ సిగ్మా ఐ ఉంటుందన్న. ఇండ్యూస్డ్ చార్జెస్ అంటారు నాన్న, అంతే ఇంకేం లేదు. సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట ఉంటుంది నాన్న. సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది నాన్న, ఈ బార్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. బట్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న ప్లస్ టు మైనస్, ఇది ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న ఈ ఐ. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది అన్న. సో అప్పుడు ఈ నెట్ ఏమవుతుంది సార్. సో అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాస్ ఏం రాయొచ్చు సార్ అంటే, సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు నానా. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇండ్యూస్డ్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగటివ్ డైరెక్షన్, కాబట్టి ఈ మైనస్ ఈఐ. సో ఈ మైనస్ ఈఐ, దిస్ ఈజ్ యువర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం నాన్న. సో నెక్స్ట్ నాన్న, సో ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఇస్ దేర్. సో కాబట్టి సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ E by K ఇజ్ ఈక్వల్స్ టు E మైనస్ సిగ్మా I by ఎప్సిలాన్ నాట్. E అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఫర్ 2 plates. Gauss law I am applying. So E by K is equals to E minus sigma I by epsilon naught. అప్పుడు సిగ్మా I ఫార్ములా ఏమవుతుందంటే సిగ్మా I is equals to ఎప్సిలాన్ నాట్ E into 1 minus 1 by K మా. గుర్తుపెట్టుకో, ఈ మూడిట్లో ఏదన్నా వాడు ఫార్ములాస్ అడగచ్చు, గుర్తుపెట్టుకోమా. ఈ సిగ్మా ఏదైతే ఉందో దాన్ని ఇండ్యూస్డ్ చార్జ్ డెన్సిటీ అంటారు నాన్న. సో దీన్నే ఇండ్యూస్డ్ లేదా ఇంటర్నల్ చార్జ్ డెన్సిటీ అంటారు నాన్న. సో ఇండ్యూస్డ్ చార్జ్ డెన్సిటీ అంటారు నాన్న, కీప్ ఇన్ మైండ్. సో ఇండ్యూస్డ్ చార్జ్ డెన్సిటీ సిగ్మా is equals to ఎప్సిలాన్ నాట్ E into 1 minus 1 by K. K అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, కీప్ ఇన్ మైండ్. ఈ మూడు ఫార్ములాస్ లో ఏదన్నా అడగచ్చు, గుర్తుపెట్టుకోనన్నా. ఈ నెట్ అంటే E మైనస్ ఈఐ, E by K is equals to E minus sigma I by ఎప్సిలాన్ నాట్. సిగ్మా is equals to ఇండ్యూస్డ్ చార్జ్ డెన్సిటీ ఎప్సిలాన్ నాట్ E into 1 minus 1 by K. గుర్తుపెట్టుకోనన్నా. సిగ్మా అంటే చార్జ్ బై ఏరియా, యూ ఆల్రెడీ నో దట్. నెక్స్ట్ మా తర్వాత స్లాబ్ ఇన్ ఎ కెపాసిటర్, 10th పాయింట్. స్లాబ్ ఇన్ ఏ కెపాసిటర్. సో స్లాబ్ ఇన్ కెపాసిటర్, ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉందమ్మా, అందులో నేను ఒక స్లాబ్ ని ఇన్సర్ట్ చేశాను అన్న. దెన్ వాట్ హ్యాపెన్స్. సో అప్పుడు ఏమవుతుంది చూడన్న. సో లెట్ us కన్సిడర్ దీస్ ఆర్ ద 2 parallel plates ఆఫ్ కెపాసిటర్. సో ఇది కెపాసిటర్ నాన్న, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేశాను నాన్న. సో ఇక్కడ ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఈ ప్లేట్స్ మధ్యలో ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్న. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ స్లాబ్. సో ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే దెన్ కెపాసిటెన్స్ బికమ్స్ వాట్ సార్? గుర్తుపెట్టుకోనన్న, C ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్లాబ్ కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఇన్సులేటర్ నథింగ్ బట్ K ఉంటుందమ్మా ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఫర్ దిస్ స్లాబ్, అప్పుడు C ఈజ్ ఈక్వల్స్ టు K ఎప్సిలాన్ నాట్ A బై D. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైతే స్లాబ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తారో 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్య, కెపాసిటెన్స్ ఫార్ములా K ఎప్సిలాన్ నాట్ A బై D ఉంటుందన్న. అండ్ చార్జ్ డెన్సిటీ అన్న, ఇండ్యూస్డ్ చార్జ్ డెన్సిటీ సిగ్మా I ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ 1 మైనస్ 1 బై K ఉంటుంది నాన్న. గుర్తుపెట్టుకోమ్మా, దీన్ని బట్టి చార్జ్ కూడా రాయొచ్చు నాన్న. ఇండ్యూస్డ్ చార్జ్, ఇంటర్నల్ చార్జ్ QI ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ 1 మైనస్ 1 బై K. వాడు చార్జ్ అడగచ్చు లేదా చార్జ్ డెన్సిటీ అడగచ్చు అమ్మా. సో యూ గెట్ దిస్ థింగ్స్ నాన్న, గుర్తుపెట్టుకో. సో ఇది ఇండ్యూస్డ్, ఇది కెపాసిటెన్స్ అమ్మా వెన్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ హియర్. రిమెంబర్ దీస్ ఫార్ములాస్. నెక్స్ట్ నాన్న, సో 11th one. సో 11th one నాన్న, effect of inserting. So 11th point nana, effect of inserting dielectric in capacitor. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక స్లాబ్ ని ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు నీకు కెపాసిటెన్స్ తెలుసు, చార్జ్ ఇండ్యూస్డ్ తెలుసు, లేదా చార్జ్ ఇండ్యూస్డ్ డెన్సిటీ కూడా మీకు తెలుసమ్మా, సిగ్మా. చార్జ్ ఇండ్యూస్డ్ డెన్సిటీ ఆల్సో యు నో దట్. బట్ ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని స్లాబ్ ని నువ్వు కెపాసిటర్ ప్లేట్స్ లో ప్లేస్ చేస్తావో ఏ ఎఫెక్ట్ అవుతుంది అంటే, చార్జ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, కెపాసిటర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అవన్నీ మనం డీల్ చేద్దాం నాన్న. సో ఇక్కడ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కెపాసిటర్ హియర్. సో ఇక్కడ ఒక కెపాసిటర్ ని తీసుకున్నాం నాన్న, రైట్. సో ఇక్కడ ఒక కెపాసిటర్ ని తీసుకున్నాం అండ్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ V. సో ఇక్కడ బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ V కనెక్ట్ చేసాం నాన్న. ఇక్కడ ఒక స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ స్లాబ్. ఓకే, ఒక స్లాబ్ తీసుకున్న హ్యావింగ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. ఈ స్లాబ్ ని మనం లోపలికి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నాన్న. సో ఈ స్లాబ్ ని మనము కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అప్పుడు ఏ ఎఫెక్ట్, ఏ రిజల్ట్ నువ్వు రిప్రజెంట్ చేస్తావు సార్ అంటే, గుర్తుపెట్టుకున్నాను వెన్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ హియర్. బ్యాటరీ కనెక్ట్ అయిన చూడన్నా, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ అయినప్పుడు గుర్తుపెట్టుకో. సో బ్యాటరీ కనెక్ట్ అయితే, బ్యాటరీ డిస్కనెక్ట్ అయితే వేరే ఎఫెక్ట్ వస్తుందన్న. సో బ్యాటరీ కనెక్ట్ అయినప్పుడు స్లాబ్ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్ట్ యూ కెన్ గెట్ ఈజ్ అంటే, కెపాసిటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్న K టైమ్స్. సో కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ విత్ K టైమ్స్. చార్జ్ నాన్న ఆల్సో ఇంక్రీజెస్ విత్ K టైమ్స్. ఎప్పుడైతే స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేస్తావో కెపాసిటెన్స్, చార్జ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. చార్జ్ స్టోరేజ్, కెపాసిటెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో గుర్తుపెట్టుకోమా, కెపాసిటెన్స్ ఇంక్రీజెస్, చార్జ్ ఇంక్రీజెస్. హౌ మెనీ టైప్స్ ఆర్? ఈ స్లాబ్ యొక్క డైఎలక్ట్రిక్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని టైమ్స్ పెరుగుతుంది నాన్న. అంటే K టైమ్స్ కెపాసిటెన్స్ పెరుగుతుంది, K టైమ్స్ చార్జ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వోల్టేజ్ ఈస్ కాన్స్టెంట్. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటుందో మనకు తెలిసిందే ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు V బై D కదమ్మా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో V కాన్స్టెంట్, E కాన్స్టెంట్ అన్న. బట్ ఎనర్జీ స్టోర్డ్ U K టైమ్స్ పెరుగుతుంది, ఎందుకంటే చార్జ్ పెరిగింది కదా నాన్న. సో కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఆల్సో ఇంక్రీజెస్. ఎనర్జీ స్టోర్డ్ అంటే ½ CV స్క్వేర్, యూ ఆల్రెడీ నో దట్. సో ఇలా ఉంటుందన్న. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసి కెపాసిటర్ కి స్లాబ్ ఇంట్రడ్యూస్ చేస్తావో కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ బై K టైమ్స్, చార్జ్ ఇంక్రీజెస్ బై K టైమ్స్, వోల్టేజ్ కాన్స్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, ఎనర్జీ స్టోర్డ్ ఇంక్రీజెస్ బై K టైమ్స్ నాన్న. ½ CV స్క్వేర్ ఇంక్రీజ్ బై K టైమ్స్. దీంట్లో సపోజ్ ఈ బ్యాటరీ డిస్కనెక్టెడ్, దెన్ వాట్ హ్యాపెన్స్ సార్? సేమ్ సిచ్యువేషన్, బ్యాటరీ డిస్కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది సార్? సో సేమ్ కాన్సెప్ట్ ఐఎమ్ టేకింగ్ నాన్న. సో ఇక్కడ కెపాసిటర్ ప్లేట్స్. So this is your capacitor where battery is not there ma. So now slab I am introducing between the there. So ikkada no battery. So battery disconnected. So no battery nana. Ippudu slab ni introduce chestunnam having dielectric constant K. So ippudu ee slab ni introduce chestunnam without battery connection having dielectric constant K. This is your slab. Now what is the effect without battery? Yes, so without battery nana, battery లేదు కాబట్టి charge remains constant.
సో క్యూ కాన్స్టెంట్ ఉంటుందన్న. సో చార్జ్ కాన్స్టెంట్, బట్ చార్జ్ కాన్స్టెంట్ ఉన్న కెపాసిటర్ ఇంక్రీజెస్ బై k టైమ్స్ కేసీ. పొటెన్షియల్ బ్యాటరీ లేదు కాబట్టి పొటెన్షియల్ డిక్రీజెస్ బై k టైమ్స్. సో వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ డిక్రీజెస్ బై k టైమ్స్. V is equals to Q by C. సో ఇక్కడ V ఎందుకు డిక్రీజ్ అయింది సార్ అంటే కాల్చిన రాసుకోవచ్చు. C is equals to Q by V నానా. సో Q is equals to ఇక్కడ Q కాన్స్టెంట్ కదా. సో Q కాన్స్టెంట్ కాబట్టి V is equals to C by V. C పెరిగితే V తగ్గుతుంది. అందుకే C k టైమ్స్ పెరిగితే V k టైమ్స్ తగ్గుతుంది నాన్న. సిమిలర్లీ V తగ్గింది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే E is equals to V by D. సో E is equals to V by D కాబట్టి V తగ్గింది కాబట్టి E కూడా తగ్గుతుంది నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో డిక్రీజెస్ బై k టైమ్స్. నెక్స్ట్ అన్న, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ ఆల్సో డిక్రీజెస్ బై k టైమ్స్. సో ఇక్కడ ఇంక్రీజ్ అయితే బ్యాటరీ కనెక్ట్ అయినప్పుడు, బ్యాటరీ డిస్కనెక్ట్ అయినప్పుడు డిక్రీజ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ Q² by 2C నాన్న. సింపుల్ ఎనర్జీ స్టోరేజ్ నాన్న Q² by 2C. C ఇంక్రీజెస్, సో కాబట్టి ఎనర్జీ డిక్రీజెస్. నెక్స్ట్ నాన్న, సో దిస్ ఈజ్ యువర్ 11th వన్. సో ఇక్కడ బ్యాటరీ కనెక్టెడ్ అయినప్పుడు ఇవి ఇంక్రిమెంట్ లో ఉంటాయి. అదే బ్యాటరీ డిస్కనెక్ట్ అయినప్పుడు అమ్మ నో బ్యాటరీ, సో ఇలా డిక్రిమెంట్ ఉంటాయి నాన్న. సో ఇక్కడ కెపాసిటెన్స్ ఒకటి పెరుగుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది, ఎనర్జీ స్టోరేజ్ ఆల్సో డిక్రీజెస్ నాన్న. నెక్స్ట్ గో ఫర్ 12th పాయింట్. సో 12th పాయింట్ అన్న, కెపాసిటెన్స్ ఫార్ మల్టిపుల్ డైఎలక్ట్రిక్ మీడియం. Capacitance for multiple dielectric medium. Capacitance for multiple dielectric medium nana. So different dielectric mediums capacitor plates lo insert cheste appudu capacitance same avutundi. So capacitance for multiple dielectric medium na. So okokkati cheptuntanu, 4 parts divide chestanu, okokka part raskuntu veldam nana. Suppose let us consider these are the 2 plates of capacitor. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఒక స్లాబ్ క్రియేట్ అయింది నాన్న. సో హ్యావింగ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. రైట్. సో ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే నాన్న, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. దీనికి థిక్నెస్ వచ్చేసి టీ నాన్న. ఈ స్లాబ్ యొక్క థిక్నెస్ దాని టీ అంటానన్న. టీ అంటే థిక్నెస్. సో థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ inserted in between 2 capacitor plates, then capacitance becomes what? So C is equals to epsilon naught A by D minus T plus T by K. గుర్తు పెట్టుకోమ్మా, ఒక స్లాబ్ మాత్రమే కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఇన్సర్ట్ అయితే కెపాసిటెన్స్ ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ A by D minus T plus T by K. గుర్తు పెట్టుకోమ్మా. ఒకవేళ 2 స్లాబ్స్ ఇన్సర్ట్ అయితే సార్, సో ఇది కెపాసిటర్ ప్లేట్స్, but 2 slabs are inserted here. So 2 slabs insert aitunnana. So idoga slab and idoga slab nana. So 2 slabs are maintained here. So ikkada 2 slabs capacitor plates madhya maintain avutayi nana. So this is your K1, this is your K2 nana. So ikkada thicknesses maintain avutayi. Thicknesses ne manam simply what to call it as and D1 D2 you can write it. So appudu ikkada em rastam, ikkada idu vachesi D1 D2 nana, you can write it. So idu vachesi D1 and this is your D2. appudu దీని ఎలా ప్లాన్ చేయాలి సార్ అంటే, దీని మనము సిరీస్ కెపాసిటర్ కింద మీరు డీల్ చేయాలి నాన్న. సో 2 ఎప్పుడైతే స్లాబ్ సైడ్ బై సైడ్ కనెక్ట్ అయినాయో 2 కెపాసిటర్స్ ఉన్నట్లు నాన్న. ఇక్కడ ఆ 2 కెపాసిటర్ సిరీస్ లో ఉన్నట్లు లెక్క నాన్న, గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైతే 2 స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో కెపాసిటర్ ప్లేట్స్ మధ్య సైడ్ బై సైడ్, అప్పుడు మీరు ఎలా డీల్ చేయాలి సార్ వాటిని అంటే, 2 స్లాబ్స్ ఇచ్చినప్పుడు నాన్న 2 కెపాసిటర్ సిరీస్ లో వేసుకోండి. C1 యు ఆల్రెడీ నో ఫార్ములా, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉందంటే ఫార్ములా K ఎప్సిలాన్ నాట్ A by D. సో K1 ఎప్సిలాన్ నాట్ A by ఇక్కడ డిస్టెన్స్ D1. సో ఇక్కడ C2 నాన్న K2 ఎప్సిలాన్ నాట్ A by D2. సిరీస్ కాబట్టి ఫార్ములా C1 C2 by C1 plus C2. సింపుల్ నాన్న. ఎప్పుడైతే 2 స్లాబ్ సైడ్ బై సైడ్ ఉంటాయో
2 capacitors are connected in series arrangement లోకి రాసుకోండి. C1 అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఫార్ములా K epsilon A by D, K1 D1, K2 D2, సిరీస్ కాబట్టి C1 C2 by C1 plus C2 చేయండి, యు గెట్ యువర్ ఆన్సర్. ఇప్పుడు అలా కాదు సార్, ఇలా స్లాబ్స్ అరేంజ్ అయితే సార్, సో ఇక్కడ 2 కెపాసిటర్ ప్లేట్స్, స్లాబ్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్ మా, వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా స్లాబ్స్ అరేంజ్ అయితే నాన్న, వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా స్లాబ్స్ అరేంజ్ అయినాయి అనుకోండి లైక్ దిస్. ఓకే, సో 2 స్లాబ్స్ వర్టికల్ గా కాకుండా సైడ్ బై సైడ్ కాకుండా 1 by 1 అలొకేట్ అయినాయి అనుకోండి అన్న. దిస్ ఈజ్ యువర్ K1, దిస్ ఈజ్ యువర్ K2. సో 1 by 1 అలొకేట్ అవుతాయి, ప్యారలల్ అంతే, డోంట్ వరీ. సో దీన్ని ప్యారలల్ కింద మీరు ట్రీట్ చేయాలి నాన్న. సో ఈ 2 కెపాసిటర్స్ ని ప్యారలల్ గా రాసుకోవాల్సి ఉంటుంది. వేర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఫర్ ప్యారలల్ C1 C2 నాన్న. సో అప్పుడు C1 అంటే నథింగ్ బట్ సేమ్ నాన్న, C1 is equals to K1. ఇక్కడ నాన్న డిస్టెన్స్ విల్ బి సేమ్ హియర్. ఎందుకు డిస్టెన్స్ సేమ్? ఇక్కడ ఏం D1 D2 సైడ్ బై సైడ్, బట్ ఇక్కడ 1 by 1 సేమ్ డిస్టెన్స్ లోనే ఉంటాయి నా, రెండు సేమ్ డిస్టెన్స్, స్లాబ్స్ మధ్య డిస్టెన్స్ విల్ బి సేమ్. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే K1 epsilon naught A by D మాత్రం వస్తుంది నాన్న. సిమిలర్లీ C2 is equals to K2 epsilon naught A by A1 రైట్, A2 by D. ఇక్కడ ఏరియా డిఫరెంట్ ఉంటుందన్న. సో ఇక్కడ ఏరియా వచ్చేసి ఎస్, ఐ కాల్ దిస్ ఏరియా ఈజ్ A1 అండ్ దిస్ ఏరియా ఈజ్ A2. ఏరియా డిఫరెంట్, డిస్టెన్స్ విల్ బి సేమ్. ఇక్కడ ఏరియా సేమ్, డిస్టెన్స్ విల్ బి డిఫరెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా 2 డయాగ్రామ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓన్లీ 1 స్లాబ్ డైరెక్ట్ ఫార్ములా, 2 స్లాబ్ సైడ్ బై సైడ్ సిరీస్, ఏరియా విల్ బి సేమ్, డిస్టెన్స్ డిఫరెంట్. ఇక్కడ 1 by 1 ప్యారలల్, ఏరియా డిఫరెంట్, డిస్టెన్స్ సేమ్, గుర్తుపెట్టుకో, ఫార్ములాస్ లో రాయాలి. సో ప్యారలల్ కాబట్టి C1 plus C2 కెన్ యూజ్ ఇట్, యు గెట్ యువర్ థింగ్. సిమిలర్లీ ఇప్పుడు నాన్న అలా కాకుండా ఒకవేళ ఇలా ఇస్తే నాన్న, సో 2 కెపాసిటర్స్ ప్లేట్స్ మధ్య నాన్న, ఇది 2 కెపాసిటర్ ప్లేట్స్, 4 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ డిఫరెంట్ గా ఇచ్చాడు నాన్న, 4 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఇచ్చాడు నాన్న. సో 1 and this is your 2. So 4 dielectric materials, 4 dielectric mediums are given. 3 insertion between the capacitor plates and 4 so 4 nana. ఇలా 4 డైఎలక్ట్రిక్ ప్లేట్స్ చేస్తారు నాన్న కెపాసిటర్ లో. అప్పుడు ఏమవుతుంది చూడన్నా, సో దిస్ ఈజ్ యువర్ K1, దిస్ ఈజ్ యువర్ K2, దిస్ ఈజ్ యువర్ K3 అండ్ దిస్ ఈజ్ యువర్ K4 రైట్. సో ఇక్కడ నాన్న ఏరియా విల్ బి డిస్టెన్స్, ఇక్కడ తీసుకుంటే నాన్న దిస్ ఈజ్ యువర్ D1, దిస్ ఈజ్ యువర్ D2. K1 K3 D1 సేమ్, K2 K4 D2 సేమ్, బట్ ఏరియాస్ డిఫరెంట్ నాన్న. సో ఇక్కడ ఏరియా A1, ఇక్కడ ఏరియా A2 నాన్న. సో అప్పుడు ఈ కాంబినేషన్ ఎలా రాయొచ్చు సార్ అడిగారు అనుకోండి నాన్న, ఈ రెండు సిరీస్, ఈ రెండు సిరీస్, ఈ రెండు ప్యారలల్. జాగ్రత్త చూడమ్మా, ఈ రెండు సైడ్ బై సైడ్ సిరీస్ నాన్న, ఈ రెండు సైడ్ బై సైడ్ సిరీస్, బట్ ఈ రెండు ప్యారలల్. అంటే ఎలా రాయొచ్చు నాన్న, సో 2 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ కాబట్టి 2 కెపాసిటర్స్ K1 K2 నాన్న, నెక్స్ట్ K3 K4 ఇలా అరేంజ్ చేయొచ్చు నాన్న కెపాసిటర్స్ ని. సో C1 C2 C3 C4. సో ఇలా అరేంజ్ చేసి యూ కెన్ సాల్వ్ ఇట్ నాన్న, సింపుల్. నెక్స్ట్ నాన్న, సో నెక్స్ట్ 12th one, 12th అయిపోయిందన్న. నెక్స్ట్ 13th one, 13th one సీమా, 13th point, capacitance with variable dielectric medium nana. So capacitance with variable dielectric constant. So K variable అయితే అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది, సో కెపాసిటెన్స్ విత్ వేరియబుల్ డైఎలక్ట్రిక్ మీడియం అన్నప్పుడు నాన్న, సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వేరియబుల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నాన్న. ఇక్కడ పైన ఒక కెపాసిటర్ ప్లేట్ తీసుకుంటాం, సో ఇక్కడ పైన ఒక కెపాసిటర్ ప్లేట్
ఇక్కడ ఏమన్నా షేప్. సో పైన ఒక కెపాసిటర్ ప్లేట్ నాన్న. సో సిమిలర్లీ సో కింద ఒక కెపాసిటర్ ప్లేట్ నాన్న. కెపాసిటర్ ప్లేట్స్ ఇలా తీసుకున్నాం నాన్న. సో 2 కెపాసిటర్ ప్లేట్స్ ఆర్ మెయింటైన్ లైక్ దిస్. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 కెపాసిటర్ ప్లేట్స్ ఈస్ d. ఓకే నాన్న. అండ్ దిస్ ఈస్ ద విడ్త్ b నాన్న. ఈ విడ్త్ ని b అనుకుంటానా. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ అండ్ దిస్ ఈస్ యువర్ విడ్త్ b నాన్న. సో విడ్త్ b అండ్ లెంత్ ఆఫ్ దిస్ ప్లేట్ ఈజ్ l. ఓకే నాన్న. సో అప్పుడు ఇక్కడ కెపాసిటర్ ఇది నాన్న ఇలా ఉంటుంది, రైట్. సో అప్పుడు వేరియబుల్ అన్నాను నాన్న, రైట్. సో ఇక్కడ వేరియబుల్, సో సమ్ x డిస్టెన్స్ లో సమ్ వేరియబుల్ మెయింటైన్డ్ హియర్. సో ఇక్కడ వేరియబుల్ మెయింటైన్ అవుతాయి. లైక్ దిస్. సో ఇలా వేరియబుల్ పార్ట్ నాన్న, అంటే కింద ఇక్కడ కూడా ఇలా ఉంటుంది వేరియబుల్ పార్ట్. ఇలా వేరియబుల్ డైఎలక్ట్రిక్ మీడియం మెయింటైన్ అవుతే, వేరియబుల్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ క్రియేట్ అవుతే అప్పుడు సి ఫార్ములా ఎలా ఉంటుంది సార్ గుర్తుపెట్టుకోనన్న. సి ఇజ్ ఈక్వల్స్ టు d epsilon naught by d ఇంటెగ్రల్ 0 to l k of x into dx. సో ఇక్కడ x dx ఏంటి సార్ అని అడిగారు అనుకోండి. సో x డిస్టెన్స్ లో dx ఇక్కడ వేరీ అవుతాం. దిస్ ఈజ్ యువర్ dx డిస్టెన్స్. సో x డిస్టెన్స్ లో dx అన్న. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే హారిజాంటల్ గా కెపాసిటర్ ప్లేట్స్ ఉంటాయో సి ఫార్ములా b epsilon naught d by b epsilon naught by d ఇంటెగ్రల్ 0 to l టోటల్ లెంత్. సో k of x dx గుర్తుపెట్టుకోమ్మా. అదే వర్టికల్ ప్లేట్స్ ఉంటే దెన్ వాట్ యు కెన్ రైట్ ఇట్. సో వర్టికల్ ప్లేట్స్ ఉంటే నాన్న, సో వర్టికల్ ప్లేట్స్ ఉంటేనా, సో వర్టికల్ ప్లేట్స్ ఇలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్టికల్ ప్లేట్ నాన్న. సో పక్కన ఇంకో వర్టికల్ ప్లేట్ ఉంది అనుకోండి. ఇలా 2 వర్టికల్ ప్లేట్స్ ఉన్నాయనుకోనా, వేర్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ d. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లేట్. ఇది నాన్న వర్టికల్ లెంత్. దీస్ ఆర్ ద టర్మినల్స్. ఓకే, ఇక్కడ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉంది అనుకోనా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇలా ఉంది అనుకోండి. ఇలా డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇన్సర్ట్ అయింది అనుకోనా, లైక్ దిస్. ఇలా డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇన్సర్ట్ అయింది అనుకోనా. సో ఇక్కడ అట్ ఏ డిస్టెన్స్ x, దిస్ విల్ బి యువర్ dx. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి సార్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోనా, వర్టికల్ కాబట్టి 1/c is equals to 1/epsilon naught a ఇంటెగ్రల్ 0 to d dx by k of x. ఆ k of x అనేది వాడిస్తాడు నాన్న ఈక్వేషన్ లో. దట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. ప్రాబ్లంలో ఇస్తాడు, అది రాయాలి నాన్న, గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ యువర్ 13th వన్. సో ఇది హారిజాంటల్ కెపాసిటర్, వర్టికల్ కెపాసిటర్, k వేరీ అవుతే దీస్ ఆర్ ద ఫార్ములాస్. హారిజాంటల్ అయితే b epsilon naught by d ఇంటిగ్రల్ 0 to l kx dx. అదే వర్టికల్ అయితే 1/c is equals to 1/epsilon naught a ఇంటిగ్రల్ 0 to d dx by kx. నెక్స్ట్ అన్న 14th వన్. 14th వన్ అన్న RC సర్క్యూట్. 14th వన్ RC సర్క్యూట్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. 14th వన్ RC సర్క్యూట్ అండ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ మా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ నాన్న. సో RC సర్క్యూట్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, రైట్. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఎలా క్రియేట్ చేయొచ్చు నాన్న. సో ఛార్జింగ్ మీరు తీసుకున్నారు అనుకోండి, రైట్. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఛార్జింగ్. సో ఛార్జింగ్ అన్నప్పుడు నాన్న దిస్ ఈజ్ యువర్ RC. సో దిస్ ఈజ్ యువర్ R, దిస్ ఈజ్ యువర్ C, వేర్ ద ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ హియర్, అండ్ దిస్ ఈజ్ యువర్ పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్, స్టడీ స్టేట్ వోల్టేజ్. సో ఇక్కడ ప్లస్ క్యూ మైనస్ క్యూ మా ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ హియర్. సో ఇక్కడ ఛార్జింగ్ అవుతా ఉంది నాన్న. అప్పుడు వాట్ యు గెట్. సో ఛార్జింగ్ అయినప్పుడు కండిషన్స్ నాన్న, అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ ఎప్పుడైతే టైం డెవలప్ అవుతుందో అట్ t ఈజ్ ఈక్వల్స్ టు t, అప్పుడు ఈ కెపాసిటర్ లో ఛార్జ్ స్టోర్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ RC. అప్పుడు q ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా
క్యూ నాట్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. గుర్తుపెట్టుకోనన్నా, ఇందులో ఇక్కడ క్యూ నాట్ అంటే నథింగ్ బట్ సివి నాన్న, సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. సో క్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సివి. ఇందులో ఆర్సీనే మనం టైం కాన్స్టెంట్ అంటాం, దాన్ని టౌతో డినోట్ చేస్తారు నాన్న. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ టైం కాన్స్టెంట్. సో ఆర్సీలో ఛార్జింగ్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుందంటే క్యూ నాట్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ దగ్గర మాత్రమే జరుగుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఛార్జ్ 0, క్యూ నాట్ అంటే సివి, ఆర్సీ అంటే టైం కాన్స్టెంట్. అప్పుడు ఈ ఛార్జింగ్ గ్రాఫ్ ఎలా డెవలప్ అవుతుంది సార్? సో ఛార్జింగ్ గ్రాఫ్ మా so this is your time, this is your charging, and the graph look like this. This is your charging graph nana. So this is your q naught actually, peak value, and ఏ వాల్యూ దగ్గర maximum డెవలప్ అవుతుంది సార్ అంటే 0.63 q naught. సో ఛార్జింగ్ దగ్గర వాల్యూ పర్సెంటేజ్ ఎంత అంటే ఎంత ఛార్జింగ్ అవుతుంది అంటే 0.63 q naught నాన్న, రిమెంబర్. ఆన్ అదర్ హ్యాండ్ డిశ్చార్జింగ్ అన్నప్పుడు నాన్న, ఎస్, సో డిశ్చార్జింగ్ కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు నాన్న? సో డిశ్చార్జింగ్ సేమ్ ప్యాటర్న్. సో డిశ్చార్జింగ్ ఎలా ఉంటుంది చూడన్నా. సో కెపాసిటర్ విచ్ ఈస్ కనెక్టెడ్ ప్యారలల్ టు ద రెసిస్టర్ ఫర్ డిశ్చార్జింగ్. సో దిస్ ఈజ్ యువర్ సి, దిస్ ఈజ్ యువర్ ఆర్, వేర్ ద చార్జ్ ఈజ్ మెయింటైన్డ్ హియర్. సో ప్లస్ క్యూ మైనస్ క్యూ, రైట్? అండ్ హియర్ సిమిలర్లీ సేమ్ పాయింట్, హియర్ ఆల్సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, బట్ ఇక్కడ చార్జ్ క్యూ నాట్ డిశ్చార్జింగ్ కాబట్టి నాన్న. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర మాక్సిమం చార్జ్ మెయింటైన్ అవుతుంది, బట్ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ, డిశ్చార్జింగ్ చార్జ్ ఎంత అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. జస్ట్ 1 మైనస్ తీసేస్తాం నాన్న. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ ఉంటుందన్న. అండ్ గ్రాఫ్ రిగార్డింగ్ దిస్ వన్, సో దీని గ్రాఫ్ రిగార్డింగ్ ఎలా ఉంటుంది చూడన్న. సో దిస్ ఈజ్ యువర్ టైమ్ and this is your charge. So discharging at a hyperbola, you can write it like this, you get. So this is your charge q naught, where it will be discharging, and minimum peak value you can take 0.37 q naught, at 0.63 nana, ikkada 0.37 q naught, remember. Next 15th one. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఛార్జింగ్ అయితే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నాట్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఆర్సీ ఇస్ ద టైమ్ కాన్స్టెంట్. దిస్ ఇస్ ద గ్రాఫ్ 0.63. డిశ్చార్జింగ్ అంటే ప్యారల్ గా ఓరియంట్ అయి ఉండాలి. టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ దగ్గర క్యూ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ, హైపర్బోలా 0.37 క్యూ నాట్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి 15th పాయింట్. సో 15th పాయింట్ ఒకసారి చూడన్నా. సో 15th పాయింట్ నో డౌన్. So at t is equals to 0, note down ma, at t is equals to 0, capacitor always behaves as, at t is equals to 0, capacitor always behaves as conducting wire nana. ఎప్పుడైనా ప్రాబ్లంలో t వాల్యూ 0 ఇచ్చాడా, అప్పుడు కెపాసిటర్ రీప్లేసెస్ విత్ కండక్టింగ్ వైర్. మర్చిపోవద్దు నాన్న. అలా కాకుండా అట్ స్టడీ స్టేట్ అన్నాడా, గుర్తుపెట్టుకో, ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా వర్డ్స్ ఇస్తూ ఉంటాడు నాన్న. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0నా స్టడీ స్టేటా? టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే కెపాసిటర్ తీసేసి కండక్టింగ్ వైర్ పెట్టేసాయి. అలా కాకుండా స్టడీ స్టేట్ ఇస్తే నాన్న, అప్పుడు వేర్ కెపాసిటర్ యాక్ట్ యాజ్ ఓపెన్ సర్క్యూట్, కెపాసిటర్ తీసేసి సర్క్యూట్ ని ఓపెన్ చేసేసానన్న, ఓపెన్ సర్క్యూట్. గుర్తుపెట్టుకోనన్నా. సో ఇది ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు, చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రిమెంబర్ దీస్ థింగ్స్. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కండక్టింగ్ వైర్ రీప్లేస్ చేయాలి, కెపాసిటర్ తీసేసి. అదే స్టడీ స్టేట్ అంటే కెపాసిటర్ తీసేసి ఓపెన్ సర్క్యూట్ క్రియేట్ చేయాలన్నా. సో దిస్ ఈజ్ అబౌట్ కెపాసిటర్ ఫార్ములాస్.